30 ఏళ్లలో ఎవరు చేయలే. వర్గీకరణ అంటేనే ఆమెడ దూరం పోయేది. మా సోదరుడు కృష్ణమాదిగ మొదలుపెట్టిన ఉద్యమం జాతీయ స్థాయిని ఆకర్షించింది. నరేంద్ర మోడీ కృష్ణమాదిగను కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, కానీ వర్గీకరణ మాత్రం చెయ్యలే. నరేంద్ర మోడీ విషకౌగిల్లో కృష్ణమాదిగ కరిగిపోయింది, కానీ పార్లమెంటులో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన మాదిగ ఉపకులాల వర్గీకరణ కోసం పార్లమెంటులో బిల్లు పెట్టలే. నరేంద్ర మోడీ చట్టం చెయ్యలే. కానీ మీ రేవంత్ అన్న సుప్రీంకోర్టు ఇచ్చిన గంటలోనే అసెంబ్లీలో మాట ఇచ్చి సంవత్సరం తిరిగే లోపల మాదిగ ఉపకులాల వర్గీకరణ చేసి చట్టబద్ధత కల్పించి నా మాదిగ దళిత సోదరులను ఈరోజు ఆదుకునే ప్రయత్నం చేసి దానికి చట్టరూపం కల్పించిన ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలోనే మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసిన ఈ బీసీ వర్గీకరణ కానీ లేకపోతే మాదిగ వర్గీకరణ కానీ మేమిద్దరం ఇట్లున్నా మా నాయకుడు ఏం కోరుకుంటుండో మేము పనిచేసినాం. మరి నేను ఇవాళ అడుగుతున్నా మా బలహీన వర్గాలను, మా దళిత సోదరులను, ఒకరిది 100 సంవత్సరాల పోరాటం, ఇంకొకరిది 30 సంవత్సరాల ఆరాటం. మీ ఆకాంక్షల్ని మొదటి సంవత్సరంలోనే తీర్చిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి అండగా నిలబడతారా? 10 ఏళ్ళు కేసీఆర్, 12 ఏళ్ళు నరేంద్ర మోడీ మీకు ద్రోహం చేసిన వాళ్ళకి అండగా నిలబడతారా? మీరు ఒక్కసారి ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి మిత్రులారా. ఇవాళ ఈ శాసన మండలి ఓడిపోతే ప్రభుత్వానికి వచ్చే ప్రమాదం ఏం లేదు. ఎమ్మెల్యేల లెక్క కాదు, ఎమ్మెల్యేల లెక్క మీదనే ప్రభుత్వం ఉంది, ఎమ్మెల్యేలు బలంగా ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డిని ఏదో రకంగా దెబ్బతీయాలి, బలహీనం చేయాలి, ఈ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పొయ్యాలి, ఈ ప్రభుత్వానికి మరక అంటించాలి. శాసన మండలి ఎన్నికల్లో నరేందర్ను ఓడిస్తే ఈ ప్రభుత్వం మీద బురద పోసినట్టు అవుతుందని చెప్పి బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు చీకట్ల కౌగిలించుకొని ఈరోజు కలిసికట్టుగా ఫెవికాల్ బంధంతో మన మీద దాడి చేస్తున్నారు. మిత్రులారా, చిన్న అంశాలను దృష్టిలో పెట్టుకొని ఏముందులే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిస్తేంది ఓడితేంది అని మీరు అనుకుంటే రేపు ఈ ఓటమిని ఏ విధంగా చూపిస్తారంటే ఎస్సీ వర్గీకరణ చేసినందుకు ఎమ్మెల్సీ ఓడిపోయాడు, బీసీ కులగణన చేసినందుకు ఈ ఎమ్మెల్సీ ఓడిపోయాడు, 55,000 ఉద్యోగాలు ఇచ్చినందుకు ఈ ఎమ్మెల్సీ ఓడిపోయాడు, టీచర్లను బదిలీ చేసినందుకు ఈ ఎమ్మెల్సీ ఓడిపోయాడు, 1వ తారీఖు నాడు మీ జీత భత్యాలు ఇచ్చినందుకు మీరు ఎమ్మెల్సీ ఓడిపోయినరని అంటే 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసినందుకు ఈ ఎమ్మెల్సీ ఓడిపోయిందంటే ఇది ప్రజలకు నష్టమా కాదా? మీరు ఆలోచన చెయ్యండి అని చెప్పి నేను మిత్రులందరినీ నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, దొంగ దెబ్బ తీయాలని చీకట్లో ఒప్పందాలు చేసుకొని ఈరోజు ఊరు మీదకి బయలుదేరిన నేను కిషన్ రెడ్డిని అడుగుతున్నా, నువ్వు మెట్రో రైలుని ఎందుకు అడ్డుకుంటున్నావు?